ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ప్రేమ వందనాలు. ఈ దినము బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయంలో భక్తుడైన దావీదు, నా నీతికి ఆధారమగు దేవా అని తన నీతికి ఆధారమైన దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు నీతికి ఆధారం దేవుడైతే నీ నీతికి ఆధారం ఎవరు? మనందరి నీతికి ఆధారం ఆయనే. ఒక ఇల్లు బలంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే దాని యొక్క పునాది ఎంత బలంగా ఉంటుందో దాని చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు. ఉదాహరణకు, రాతి నేల మీద ఇల్లు కడితే అది ఒకలాగాను, అదే ఇసుక నేల మీద కడితే మరొకలాగాను ఇల్లు ఉంటుంది. అలాగే మన నీతికి కూడా పునాది అనేది ఒకటి ఉంది. ఆ పునాదే ప్రభువైన యేసుక్రీస్తు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మన ఆత్మీయ పునాది బలంగా ఉండాలి. పాపం చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి వాటిని తట్టుకోవడానికి బలమైన పునాది మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునిని మన నీతికి ఆధారంగా ఎంచుకుంటామో అప్పుడు మన ఆత్మీయ జీవితము బలంగా ఉంటుంది. అనగా ఆయన మాట ప్రకారం జీవించడానికి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ సహాయాన్ని మనం పొందుకొని ఆయన మీద ఆధారపడితే అప్పుడు మాత్రమే మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మన నీతిని మనం కోల్పోకుండా జాగ్రత్తగా బ్రతకగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, మన నీతికి ఆధారమైన ప్రభునందు మనందరము కూడా స్థిరంగా ఉండునట్లు దేవుడు మనకు తోడైండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.